కరీంనగర్లో కాలుష్య రహిత ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు 35 ఎలక్ట్రిక్ బస్సులను కరీంనగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో వాడకంలోకి వస్తోన్న బస్సుల్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే సదుపాయాలు ఉన్నాయని మంత్రులు తెలిపారు. 41 సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఎలక్ట్రిక్ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లు ప్రయాణిస్తాయని సజ్జనార్ తెలిపారు. సేవింగ్స్ జరగడం జరిగింది. మొత్తం మహిళలకి 3123 crores వాళ్ళకు సేవ్ కావడం జరిగింది. ఒక చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ మహిళలందరూ కూడా ఇది ఒక వాళ్ళకు సేవింగ్ కావడం జరిగింది. మొత్తము మన దగ్గర ఉన్న 9500 బస్సెస్ లో 85% బస్సెస్ ఈ మహాలక్ష్మి స్కీమ్స్ కి మనం కేటాయించడం జరిగింది. ఇంకా మన చారిత్రాత్మక జిల్లా కరీంనగర్కి వస్తే ఇప్పటిదాకా దాదాపు ఆల్మోస్ట్ 2,56,00,000 మంది ప్రయాణం చేయడం జరిగింది. దాదాపు 100 కోటి పైన వాళ్ళందరూ కూడా సేవింగ్ కావడం జరిగింది మహిళలకి. అదేవిధంగా మొత్తము మన ఉన్న 878 బస్సెస్ లో 719 బస్సెస్ మన మహాలక్ష్మి స్కీమ్ కి కేటాయించడం జరిగింది. చాలా అంటే చాలా ఒక చారిత్రాత్మక స్కీము. ఈ ఒక చారిత్రాత్మక స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేయడంలో మా టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది చాలా అంటే చాలా ఒక గొప్ప పాత్ర పోషించారు. కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా నూతనంగా స్వయంగా ఆర్టీసీ సంస్థనే బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా గ్రాంట్ గా కొన్ని తీసుకొని సగం వరకు వాళ్ళను ప్రభుత్వాన్ని భరించమని చెప్పి ఆ విధంగా కూడా కొన్ని బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాం. దాంతో పాటుగా ఇవాళ మహిళా శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల మహిళా సంఘాల సమైక్యల ద్వారా కూడా బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ సంస్థ మెక్మా ద్వారా చర్చలు జరుగుతా ఉన్నాయి. తొందరలోనే విధి విధానాలను తీసుకొని రాష్ట్రంలో నూతనంగా మండల సమైక్యలందరి ఓనర్షిప్ తోటి ఆర్టీసీ నడిపే విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకొని బయట ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఆర్టీసీ బస్సుల్ని తిప్పే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తాం. దాంతో పాటుగా పీఆర్సీ కావచ్చు, ఇతరత్ర కారుణ్య నియామకాలు కావచ్చు, ఇంటర్నల్ గా అన్ని రకాలుగా ఆర్టీసీని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవడానికి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం పక్షాన కార్యక్రమాలు తీసుకుంటున్నాం.